ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మరొక వాగ్దానంతో కూడిన మాట మనతో మాట్లాడబోతున్నాడు. యెహోషువ రాసిన పుస్తకము 1వ అధ్యాయము 3వ వచనములో ఒక చక్కని మాట ఉన్నది. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ దేవుడు మనల్ని ధైర్యపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. దైవజనుడైన యెహోషువ మోషే మృతి పొందిన తర్వాత తన ప్రజలను ఏ విధంగా నడిపించాలో ఒక భయాందోళనతో నిలిచిపోయి ఉన్నాడు. ఆ సమయంలో దేవుని వాక్కు యెహోషువకు ప్రత్యక్షమై ఇలాగున చెబుతూ ఉన్నది, నేను మోషేకు చెప్పినట్లు మీకును చెప్పుచున్నాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా ఇదే చెబుతూ ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో నీ ఆశను ఆయన తృప్తిపరచబోతున్నాడు. అలాగన ఆయన తృప్తిపరచాలి, అలాగన నీకు ఆయన సహాయం కావాలంటే నీవు దేవునిని ఆధారం చేసుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించగలిగితే, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే కనుక ఆయన తన పిల్లలకు ఏమేమి కావాలో ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడు. కనుకనే ఆయన నీకు కూడా ఇదే ధైర్యంతో కూడిన మాట చెబుతూ ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఆశపడిన రీతిగా ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, నిన్నటి వరకు నువ్వు ఏదైతే పొందుకోలేక ఆగిపోయి ఉన్నావో, ఈ రోజున దేవుని ఆధారం చేసుకొని నీవు ముందుకు కానీ సాగగలిగితే నా దేవుడు నీకు అది సాధ్యపరచబోతున్నాడు, అది ఇవ్వబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్.